హాయ్ హలో బెస్ట్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను మీ మౌనిక. జిల్లాలోని జన్వాడ చర్చ్పై దాడి. ఈ కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం జన్వాడలో రోడ్ వెండింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబడింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అడ్డుకున్న చర్చ్పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా చర్చ్ కూల్చివేతకు మరో వర్గం అడ్డుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 200 మంది పాల్గొన్నట్లు పోలీసులు సమాచారం. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో పబ్బులు వేగంగా పుంజుకుంటున్నాయి. అయినా ఇలాంటి వాటికి ఎవరు అనుమతులిస్తున్నారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాత్రి సమయంలో డీజే సౌండ్స్ పెద్దగా పెట్టడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మహిళా యువతి ఇలాంటి వ్యసనాలకు బారిన పడి తల్లిదండ్రులకు దూరం అవుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికైనా పోలీస్ అధికార యంత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షేర్లింగంపల్లి డివిజన్ సురభి కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారు. వివరాల ప్రకారం స్థానికులే ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలపై స్థానిక ఎంఆర్ఓ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి. ఎస్బీఐ ప్రమాద బీమా 20 లక్షల ప్రమాద బీమా సంవత్సరానికి 1000 మాత్రమే కట్టాలి. ఎలాంటి ప్రమాదమైనా వర్తిస్తుంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 1000 రూపాయలు కడితే మనకు యాక్సిడెంట్ లో ఏదో జరిగినా ఫ్యామిలీకి 20 లక్షలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది అందరికి మంచి ప్లాన్, అందరు కవర్ అవ్వాలి. ఇది సంవత్సరానికి ఎంత కట్టాలి సార్? సంవత్సరానికి 1000 రూపాయలు మాత్రం కడితే మనకి 20 lakhs కవర్ ఉంటుంది. ప్రమాద బీమా అంటే ఏ ప్రమాదం అయినా సార్? ఏ ప్రమాదం అంటే వ్యవసాయానికి సంబంధించిన రోడ్డు ప్రమాదం అన్నిటి కవర్. ఓకే సార్. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీష్ గౌడ్ తెలిపారు. జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా లేఖను సమర్పించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.